అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి రెసిపీ ఆహా అనిపించే నెల్లూరు స్టైల్ కంది పులుసు అండి. ఇది కొంతమంది కంది పులుసు అంటారు, కొంతమంది కంది చారు అంటారు, కొంతమంది కంది రసం అని కూడా అంటారండి. నేనైతే దీనికి బెస్ట్ కాంబినేషన్ ఒకటి చెప్తాను, అది వీడియో ఎండింగ్లో చెప్తానండి. సో మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా అయితే ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 20 to 40 minutes వరకు నానబెట్టి చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేనైతే 250 grams కందిపప్పు తీసుకుంటున్నానండి. ఒక 2 to 3 times క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని, టమాటోస్ అయితే ఇక్కడ నేను ఒక 4 వేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి 8 నుంచి 9 వరకు ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పప్పుకు తగినట్టుగా మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పసుపు అయితే 3 teaspoons వరకు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కారం కూడా 1 teaspoon వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే ఇక్కడ నేను కుక్కర్ మూత కూడా పెట్టేసేసి విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 minutes వరకు రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనం మూత ఓపెన్ చేసుకోవాలి. సో చూసారు కదా, చక్కగా మనకి కందిపప్పు కూడా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం వెనుక్కునేటప్పుడు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో వాటర్ కంటెంట్ కూడా లేదు కదా అసలుకి, ఎందుకంటే మనం బాగా చల్లారిన తర్వాత తీసాం కాబట్టి వాటర్ కూడా ఏం లేవు. ఇక్కడ నేనైతే ఒక 2 tablespoons వరకు సాల్ట్ వేసుకొని చక్కగా పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా స్మాష్ చేసేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా ఈ విధంగా వడకట్టుకొని వేసేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా కొంచెం మనకి మరీ చిక్కగా ఉండకూడదండి, ఆ విధంగా మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటే సరిపోతుంది. సో తర్వాత మనకి పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర, అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా తునుకలుగా వేసుకుంటున్నానండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మనం పోపు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా సిమ్లోనే పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి, అప్పుడే మనకి చక్కగా వేగుతాయి ఆనియన్స్. సో చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కంది పులుసు ఉంది కదా, దాంట్లో మనం పోపు వేసేసుకొని చక్కగా గరిటతో మిక్స్ చేసేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు ఈ విధంగా తెల్లించుకోవాలి. ఈ విధంగా తెల్లింది అంటే మన రెసిపీ ఫైనల్లీ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా అండి, మన రెసిపీ ఎంత ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకున్నాము, అంత డెలిషియస్గా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇది నేను ఒక కాంబినేషన్ అని చెప్పాను కదా, ఇది రైస్లోకే కాదండి, అండ్ దోశలోకి తినచ్చు, ఇంకా పొంగల్ అండ్ ఇడ్లీ కూడా. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇడ్లీ కంది పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కంపల్సరీ ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.